హాయ్ అండి. చికెన్ పికిల్ రెసిపీ పెట్టండక్క అంటున్నారు కదా! మీకోసమే రెసిపీ తెచ్చేసాను. చూసేయండి. ముందుగా అల్లం వెల్లుల్లిని అయితే పొట్టు తీసేసుకొని, కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని, ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలండి. ఇవి ఆరే లోపల మన స్టవ్ మీద బాణీ పెట్టుకొని, ఒక స్పూన్ మెంతులు, ఒక 2, 3 స్పూన్ల దాకా చిన్న ఆవాలు వేసుకొని వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇంకా అదే బాణీలో 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, గరం మసాలాలన్నీ వేసేసుకొని అన్నిటిని దోరగా వేయించేసుకొని, ఇంకా చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చికెన్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకున్నానండి. నేను కేజీ పికిల్కి ఇవన్నీ కొలతలమాట. ఇంకా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇంకా స్టవ్ మీద అయితే బాగానే పెట్టుకుని నేను పల్లి నూనె వాడుతున్నానండి. ఈ పల్లి నూనె వేసుకుని మనం ఉడికించిన చికెన్ని వేసుకుంటూ వేయించుకోవాలండి. పల్లి నూనె కాబట్టి పొంగు కింద వచ్చేస్తూ ఉంటుంది, చూసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకుంటూ ఉండాలన్నమాట. మరీ గట్టిగా వేయించుకోకూడదండి చికెన్ని, మరీ మెత్తగా వేయించుకోకూడదు. మీడియంలో నేను చూపించిన విధంగా చిన్న కలర్ వచ్చేదాకా వేయించుకుని పక్కకి తీసుకోవాలి. ఇంకా అదే ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని వేయించేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నేను కేజీ చికెన్కి చూపిస్తున్నానండి. 2 టీ గ్లాసులు కారం పడుతుంది, 1/4 గ్లాసు ఉప్పు పడుతుంది, 1 గ్లాసు ధనియాల పౌడర్ పడుతుందండి, 2 స్పూన్లు మెంతులు, ఆవాలు పౌడర్ పడుతుంది అన్నమాట. వీటిని అన్నిటిని మిక్స్ చేసేసుకుని అది చల్లారాక చికెన్ ముక్కలను కూడా వేసేసుకుని అన్నిటిని నీట్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక మొత్తం చల్లారింది అనుకున్నాకనే ఒక 4 నిమ్మకాయలు రసం తీసుకుని వేసేసుకుంటే మన చికెన్ పిక్కలు అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.